మీరు ఊహించిన విధంగా నెంబర్ ఆఫ్ ట్రైన్ చూసారా. మా విన్ను నాని నేనైతే ఇందులోకి వెళ్తున్నాము. వందే భారత్ కూడా వీడియో చేసి నాకే ఆశ్చర్యకరమవుతుంది. కరీంనగర్ టు నిజామాబాద్. హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు రైల్వే స్టేషన్, మన కొత్తపల్లి రైల్వే స్టేషన్కి దారి ఎలా ఉంది, అక్కడ డెవలప్మెంట్స్ ఏం జరుగుతుంది అయితే వీడియో చూద్దాం. ప్రజెంట్ అయితే మనం కరీంనగర్ టు నిజామాబాద్ నేషనల్ హైవే మీద దగ్గర ఉన్నాము. కొత్తపల్లి ఫస్ట్ స్టాప్ అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ వాటర్ ఉన్నాయా, సరే, వెనకాల కొత్తపల్లి చెరువు ఉంటుంది. సో ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే మనకు కొత్తపల్లి రైల్వే స్టేషన్ వెళ్తుంది. ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ ఏం డెవలప్మెంట్ జరుగుతుంది అయితే వీడియో చూద్దాం. ఇంకా చాలా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వరప్రసాదవరం ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మన కరీంనగర్ టు నిజామాబాద్ హైవే నుండి కొత్తపల్లి రైల్వే స్టేషన్కి అంటే కొక్కరకుంట వనార్ రోడ్ మలిగినాము. ఏం ట్రైన్ ఉన్నదో తెలియదు బేట. మనం ప్రజెంట్ అయితే కరీంనగర్ కొత్తపల్లి నుండి వన్నారం కొక్కరకుంట రోడ్లో వెళ్తున్నాం అనమాట. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ దూరం వెళ్తే మనకు రైల్వే స్టేషన్ వచ్చేస్తుంది. చూసారు కదా, మనకి ఇది మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి కరీంనగర్ టు నిజామాబాద్ హైవే నుండి టువర్డ్స్ కొక్కరకుంట వనార్ రోడ్కి 1 కిలోమీటర్ దూరం, కిలోమీటర్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది. అప్రాక్సిమేట్ వాల్యూ చెప్తున్నాను. మనకి కొత్తపల్లి రైల్వే స్టేషన్ వస్తుంది. అక్కడ ఏమేమి డెవలప్మెంట్ జరుగుతుంది అనేది వీడియోలో చూడండి. ఇదంతా కొత్తపల్లి గ్రామం, కొత్తపల్లి మున్సిపాలిటీ. ప్రజెంట్ ఇదైతే కొత్తపల్లిని కూడా మన కరీంనగర్ సూడాలా కలిపేశారు. ఇలాగే స్ట్రేట్కి వెళ్తే మనకు రైల్వే ట్రాక్ వస్తుంది. మనకు అడ్డం ఏంటంటే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వస్తుంది అనమాట. పైనుంచి ట్రైన్ వెళ్తుంది. దాని పక్కనే లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో మనకి కొత్తపల్లి రైల్వే స్టేషన్, రైట్ సైడ్ వెళ్తే మనకి తిగలగుట్టపల్లి సైడ్ వెళ్తుంది అనమాట. ఆల్మోస్ట్ అయితే ఒక 1.5 కిలోమీటర్ దూరం వచ్చాము కొత్తపల్లి రైల్వే స్టేషన్కి. అంటే అప్రాక్సిమేట్లీ 2 కిలోమీటర్స్ లోపు ఉంటుంది అనమాట. 1 కిలోమీటర్ కాబట్టి 2 కిలోమీటర్స్ లోపు ఉంటుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, మనకి కొత్తపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ఇక్కడ నుంచి దారి అంటే రైల్వే స్టేషన్ దగ్గర 2 రకాల దారులు ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం అవతల సైడ్ చూపెడతాను. ఇదైతే ప్రజెంట్ ఒకటి. ఈ స్పాట్ నుండి ఇటు రైల్వే స్టేషన్ వెళ్ళొచ్చు, ఈ అవతలకి వెళ్ళి రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు. ముందుకెళ్తే రైట్ సైడ్ వెళ్తే మనకి తీగలగుట్టపల్లి నుంచి కూడా రావచ్చు. ఇటు సైడ్ అయితే కరీంనగర్ టు నిజామాబాద్ హైవే నుంచి రావచ్చు కొత్తపల్లి రైల్వే జంక్షన్కి. మళ్ళీ అవతల సైడ్ వెళ్తే ఆ హైవే నుంచి స్ట్రైట్గా రైల్వే స్టేషన్ రావచ్చు. ఇలా ముందుకెళ్ళి కూడా అక్కడ నుంచి కూడా రావచ్చు. అంటే మల్టిపుల్ రోడ్స్ అయితే మన కరీంనగర్ కొత్తపల్లి రైల్వే జంక్షన్కి అయితే ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, మనకు పైనుండి ట్రైన్ వెళ్తుంది. దీని కింద తర్వాత కూడా 4 లైన్ మళ్ళీ డబల్ ఉంటుంది. ఇప్పుడు మన రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చేసాము. ఈ పైన మన నుంచి వెళ్ళి ట్రైన్ వెళ్తుంది. దీని అవతల అంటే ఇక్కడ నుంచి దాటిన తర్వాత రైట్ సైడ్ మళ్ళీ ఇటు సైడ్ పోతేనేమో మనకి తిగలగుట్టపల్లికి వెళ్తుంది అనమాట. చూసారా, అక్కడ వరకు తిగలగుట్టపల్లికి మళ్ళీ ఇటు రోడ్డు. అండ్ ఇక్కడ కూడా మనకు 4 లైన్ చూసారు కదా, డబల్ లైన్. రైల్వే స్టేషన్ వెళ్ళడానికి ఇక్కడ కూడా ఇది చేశారు మొత్తం. ప్రజెంట్ అయితే మనం రైల్వే స్టేషన్ ట్రాక్ కిందికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత యూతల్ సైడ్ వచ్చారనమాట. చూసారా, ఈ రోడ్డు కూడా మొత్తం కంప్లీట్ అయింది. చూద్దాం ఒకసారి. అంతా కొత్తపల్లి రైల్వే స్టేషన్. కరీంనగర్ రైల్వే స్టేషన్ కంటే చాలా పెద్దగా అంటే బాగా అవుతుంది అనమాట. ఇది కరీంనగర్ కొత్తపల్లి రైల్వే జంక్షన్. ఇక్కడ మనకు మనోహరాబాద్ టు కొత్తపల్లి ప్లస్ అండ్ మన నిజామాబాద్ టు కరీంనగర్ ఇవి అయితే ట్రైన్స్ కనెక్టివిటీ అవుతుంది కనుక ఈ జంక్షన్ చాలా పెద్దగా ఉంటుంది. పొడుగుగా ఉందన్నమాట. మెయిన్ మన కొత్తపల్లి ఊరు నుంచి వెళ్ళి ఇక్కడ వరకు ఇక్కడికి వస్తే మనకు కింద నుంచి బైపాస్ బ్రిడ్జ్ రోడ్ ఉన్నాయి కదా, ఇలా కిందికి వెళ్ళి అవతల సైడ్ వెళ్ళచ్చు. ఇక్కడ ఒకటి ఉంది, ప్లస్ ఇక్కడ కూడా ఇంకోటి ఉంది. మన అయితే ఇక్కడ రోడ్డు ఇక్కడ ఉంటుంది కదా, ఇటు నుండి బయటకు వెళ్ళడానికి ఇది చాలా విశాలంగా బ్రహ్మాండంగా ఉంది రైల్వే స్టేషన్. అయితే నేను ఫస్ట్ వీడియో చేసినప్పుడు ఇప్పుడు వీడియో చేసినప్పుడు ఎంత తేడా ఉందో మీరు గమనించుకోవచ్చు. నా వీడియోలో కూడా ఫస్ట్ కూడా కొత్తపల్లి రైల్వే స్టేషన్కి సంబంధించిన వీడియో అయితే చేశాను. అప్పటికి ఇప్పటికి తేడా ఎలా ఉంది మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకోసం అయితే వచ్చి చూపెడుతున్నాను కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రమే చూడండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు మీ వాట్సాప్ గ్రూప్లలో మాత్రం షేర్ చేయండి మన కొత్తపల్లి రైల్వే జంక్షన్ ఎలా ఉందని చెప్పేసి. మనమైతే ప్రస్తుతము టువర్డ్స్ నిజామాబాద్ లైన్కి వచ్చాము. ఇక్కడ చూసారు కదా మన కొత్తపల్లి రైల్వే స్టేషన్ అయితే కనిపిస్తుంది.
ఇక్కడ మనకు కనిపించే చూసారా ముందర కొత్తపల్లి రైల్వే స్టేషన్ అండ్ జంక్షన్. ప్లాట్ఫామ్స్ ఎలా ఉన్నాయి, రైల్వే ట్రాక్స్ ఎలా ఉన్నాయి, ఎన్ని ట్రాక్స్ అయినాయి కూడా చూద్దాం మనం అంతా. ప్లాట్ఫామ్ వర్క్స్ ఎలా వస్తున్నాయి. సో ఫ్రెండ్స్ చూసారు కదా మన కొత్తపల్లి రైల్వే జంక్షన్ అనేది ఎంత బాగుందో. మొత్తం కూడా సీసీ రోడ్తోనైతే కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. ట్రాక్స్ కూడా ఎక్స్ట్రా ట్రాక్స్ కూడా వేసేసారు. ప్లాట్ఫామ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. మొత్తం చూసారు కదా ఎంత బాగుందో, సూపర్గా ఉంది. అసలు కొత్తపల్లి రైల్వే జంక్షన్ చూస్తే మీకు అసలు ఇంత పెద్ద రైల్వే స్టేషన్ ఎలా అయిందనేది ఊహించలేకుండా ఉందన్నమాట. కళ్ళు అంటే ఊహించలేరు ఇది మన అసలు కొత్తపల్లి రైల్వే స్టేషన్ ఇంకా వేరే కొత్తదైనా అక్కడ ప్రత్యక్షమైంది అన్నట్టుందన్నమాట. కంప్లీట్లీ మనకు ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ అన్నీ క్లియర్గా అయితే మీకు చూపెడతాను. ముందుకెళ్దాం. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత కరువు తీసుకుంటుంది అనమాట. ముందుకెళ్తే లైన్ అనేది ఒక రైట్ టర్న్ తీసుకుంటుంది. చూద్దాం మనం. చూసారు కదా ఇంకో ట్రాక్. అలా వచ్చాము, ఈ డైరెక్షన్లో వచ్చాము, ఈ డైరెక్షన్ వెళ్తున్నాము. మీకైతే మొత్తం ఎన్ని ట్రాక్స్ వస్తున్నాయి అనేది చూద్దాం. ప్రజెంట్ అయితే ఫ్రెండ్స్ గాలి బాగా వస్తుంది, అంటే మన సౌండ్ ఎలా వస్తుందో తెలియదు. ఫస్ట్ అయితే మనకైతే ఇటు లాస్ట్కి వచ్చిన ప్లాట్ఫామ్ మీకు ఉన్నాం అనమాట. అంటే మనకు నిజామాబాద్ నుంచి వచ్చే టైంకు టువర్డ్స్ నిజామాబాద్ టు కర్మర్ వచ్చే రైల్వే స్టేషన్ ఇచ్చే ప్లాట్ఫామ్ అనమాట. చూసారు కదా ఇక్కడైతే కొత్త ట్రాక్ వేశారు. మనం ఈ ట్రాక్ దాటి అని ముందుకు వెళ్దాము. అదొక ప్లాట్ఫామ్ అనుకోవచ్చు, ఇటు సైడ్ ఒక ప్లాట్ఫామ్ అనుకోవచ్చు. అంటే ఇటు నుంచి కౌంట్ చేస్తాను నేను. 1, 2 అనుకుందాం. సెకండ్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చాం అనుకుందాం. నెక్స్ట్ ఇక్కడికి చూసారు కదా మొత్తం బ్రహ్మాండంగా సీసీ రోడ్స్ ఎవ్రీథింగ్ కంప్లీటెడ్. అక్కడ 2 అయితే ఇది థర్డ్ ప్లాట్ఫామ్ అనుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇది మనం థర్డ్ ప్లాట్ఫామ్గా భావించవచ్చు. ఇటు సైడ్ అయితే మనకి కరీంనగర్, అటు సైడ్ అయితే నిజామాబాద్. సో ముందుకు వెళ్దాం మనం. అక్కడికి ముందుకెళ్తే ఇంకా ఇవన్నీ చూస్తారు కదా స్లీపర్స్. ఇక్కడ ఎక్స్ట్రా ట్రాక్స్ అయితే వేస్తున్నారు. ప్రజెంట్ నడిచే లైన్ అయితే ఉంది కదా, ఏముంది బల్దాం బుల్డోజర్ ఉందా. సో మన మెయిన్ లైన్ అయితే ఇదండి. ప్రజెంట్ నడిచే లైన్ అంటే ఎలక్ట్రిసిటీ పోల్స్ వేస్తున్నాయి కదా, ఇది మెయిన్ లైన్ అనమాట. ఆ ప్రజెంట్ నడిచేది. ఎక్స్ట్రా వేసింది అయితే మాత్రం అయితే ఇవి ముందుకురా. సో మా కార్తీక్ నాన్న నడుస్తున్నారు సార్ కదా, అది మనకి ఇక్కడి నుంచి సెకండ్ ప్లాట్ఫామ్. అడ్డులు వచ్చాం. ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తం అయితే ఎన్ని ప్లాట్ఫామ్స్ అవుట్ చేద్దాము. అవుట్ సైడ్ 1 అనుకుంటే, ఇది 2, ఇది 3, ఇది 4, 5 and 6 6 ప్లాట్ఫామ్స్ అయితే మనకి ఉన్నాయన్నమాట ప్రజెంట్ అయితే. సో ఇంకా 7వ అవుతుందా కాదా అన్నది అయితే నాకు ఇంకా క్లారిటీ లేదు. బట్ 6 అయితే ప్రజెంట్ ఉన్న ప్రకారం 6 or 7 ప్లాట్ఫామ్స్ అయితే మనకు కొత్తపల్లి రైల్వే స్టేషన్ జంక్షన్లో ఉంటుంది. సో చూద్దాం. ఇక్కడ చూసారు కదా ఇక్కడ మనం ప్రజెంట్ వచ్చేసి 1, 2, 3 థర్డ్ ప్లాట్ఫామ్ మీకు వచ్చాము. దీని మీద మనకి ఫ్లోరింగ్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి. చూద్దాము వెళ్ళి అటు వెళ్ళి. సో ఇది ఇక్కడ నుంచి వెళ్ళి మనం థర్డ్ ప్లాట్ఫామ్కి వచ్చేసాము. థర్డ్ ప్లాట్ఫామ్ మీద మన ఫ్లోరింగ్ వర్క్ వస్తున్నాయి. మనకు ఆల్రెడీ ఇక్కడ చూసారు కదా మెయిన్ లైన్ ఉన్న లైన్ అయితే వచ్చాము. ముందరికి వెళ్తే డైరెక్ట్ ఇది మెయిన్ లైను. దీని అవతల ఒక ట్రాక్ ఉంది, దాని అవతల మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2, 3 అయితే ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్దాము. సో చాలా పెద్దగా ఉంటుందన్నమాట రైల్వే స్టేషన్. లెంత్లో కానివ్వండి, ట్రాక్స్లో కానివ్వండి, ప్లాట్ఫామ్స్లో కానివ్వండి, మంచి అభివృద్ధి చెందుతున్న రైల్వే స్టేషన్ కొత్తపల్లి రైల్వే జంక్షన్. ఇది అన్నీ అయిన తర్వాత మీరు అనుకున్న కోరికలు అంటే ఎవరైతే ట్రైన్స్ లేవని బాధపడుతున్నారో వాళ్ళకంతా కూడా ఇంకా సంతోషం. అంటే ఇన్ని ట్రైన్స్ ఉన్నాయని చెప్పేసి ఆశ్చర్యపోయే సమయం దగ్గరకు వచ్చేసింది అనమాట. అలాంటి డెవలప్మెంట్స్ అయితే మన కొత్తపల్లి రైల్వే జంక్షన్లో అయితే జరుగుతున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు. సో మీకు రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి చూపెడతాను మళ్ళీ. ఫ్రెండ్స్ అయితే ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళడానికి ఈ బ్రిడ్జ్ నుంచి ఇటు దారి లేదనమాట. అంటే మన కింద దీని తర్వాత అండర్ పాస్ బ్రిడ్జ్ ఉన్నాయి. దాని కిందికి వెళ్ళి అటు సైడ్ అవతల రోడ్లోకి వెళ్ళి అటు రైల్వే స్టేషన్కి వచ్చి మీకు రైల్వే స్టేషన్ అయితే చూపెడతాను. సో ఇంకా కూడా చాలా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్స్ అయితే తెలియజేయండి. సో మంచి మంచి వీడియోస్ అయితే మనకి ఎక్స్ప్లోర్ చేస్తాను, మన కర్మ డెవలప్మెంట్ సంబంధించిన వీడియోస్ అయితే. సో ఇక్కడ రైల్వే ట్రాక్ దాటాలి. కమాన్ చూసారా రైల్వే ట్రాక్స్ దగ్గర దాటుకుంటూ పోకుంటూ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఇది మనకు అందరికి ఉపయోగపడాలి, తెలియాలనే ఉద్దేశంతో మాత్రమే చేస్తున్నాను. సో సపోర్ట్ చేయండి. ఇంకా ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళి మళ్ళీ అలా ముందుకెళ్ళి మళ్ళీ కిందికి వెళ్ళి ఈ రైల్వే ట్రాక్ల కిందికి వెళ్ళి మళ్ళీ బయటికి వెళ్ళి అటు నుంచి అలా వెళ్ళి నెక్స్ట్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాను నేను.
ఫ్రెండ్స్ అక్కడ నుంచి అయితే ముందుకు వచ్చేసాము. ఇక్కడ నుంచి డైరెక్ట్ రైల్వే స్టేషన్ ముందుకు వచ్చి దాడుతున్నాము. ఇక్కడ మన ప్రస్తుతానికైతే ఈ ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ట్రాక్లు అయితే దగ్గరికి వచ్చేస్తుంది అన్నమాట. అక్కడ అటాచ్మెంట్ అవుతాయి. ప్రజెంట్ అయితే ట్రాక్లు దాటుకుంటూ వెళ్తున్నాం అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 1, ప్లాట్ఫామ్ నెంబర్ 2. మళ్ళీ ఈ ప్లాట్ఫామ్ కూడా చాలా విడుదల పెద్దగా ఉన్నాయన్నమాట ప్లేస్ మాత్రం. అండ్ ముందర కల్పించేది ప్లాట్ఫామ్ నెంబర్ 3. 1, 2, 3. నెక్స్ట్ అవతల సైడ్ ఎక్కితే ప్లాట్ఫామ్ నెంబర్ 4. సో చూసారు కదా, ప్లాట్ఫామ్ నెంబర్ 4కి ఎక్కుతున్నాం. అంటే అటు నుంచి కౌంట్ చేస్తే వేరు, ఇటు నుంచి కౌంట్ చేస్తే వేరు. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద వర్క్స్ ప్రజెంట్ అయితే ఫ్లోరింగ్ వర్క్స్ నడుస్తున్నాయి. ఈ విధంగా నడుస్తుంది. ఇక్కడ దిగడానికి ఛాన్స్ లేదు. మనం కంపల్సరీ నేను మళ్ళీ బండి మీద అతను కిందికి వెళ్ళి రావాలి. ఇది మనకు ప్రస్తుతం నడుస్తున్న ప్లాట్ఫామ్ నెంబర్ 1 యొక్క రైల్వే స్టేషన్ చూసుకోవచ్చు. చాలా ఫాస్ట్ వర్క్స్ వస్తున్నాయి. ఊహించని విధంగా షార్ట్ టర్మ్లో చాలా పెద్ద వర్క్స్ జరిగాయి అన్నమాట. చాలా అంటే ఉన్నతంగా ఏమంటారు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావట్లేదు వాస్తవం చెప్పాలంటే. అంత అద్భుతంగా కొత్తపల్లి రైల్వే జంక్షన్ వర్క్స్ అయితే ఫాస్ట్గా జరుగుతున్నాయి. అంటే సిద్దిపేట రైల్వే స్టేషన్ వర్క్స్ కంటే కూడా మన కరీంనగర్ కొత్తపల్లి రైల్వే జంక్షన్ వర్క్స్ అయితే ఫాస్ట్ నడుస్తున్నాయి. టోటల్ అయితే 6 ట్రాక్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్. 6 ప్లాట్ఫామ్స్ అండ్ 6 రైల్వే ట్రాక్స్. అయితే 7వ ప్లాట్ఫామ్ కూడా ఉంటుంది అనుకుంటా, తెలియదు. అది సైడ్ ఉంది, మన ట్రాక్ ఉందో నేను చూడలేదు. వెళ్తే కానీ తెలుస్తుంది మనకు. ప్రజెంట్ అయితే ఇదండి, ఒకసారి చూడండి. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం రైల్వే స్టేషన్ అవతల సైడ్ అయితే వెళ్ళి చూద్దాం ఒకసారి లాస్ట్. ఇంకా సో అటు నుండి వెళ్ళడానికి ఛాన్స్ లేదనమాట. ఈ ప్లాట్ఫామ్ అయితే చాలా కిందికి ఉంది. మళ్ళీ మేము కిందికి వెళ్ళి బండి మీదకి వెళ్ళి అండర్ పాస్ నుంచి వెళ్ళి మళ్ళీ అట్లా వెళ్ళి అది చూపెడతాను. సరే, బండి తీసుకొని పోదాం. ఓకేనా? ఓకే, మేమైతే ఇచ్చాము. ఫ్రెండ్స్, ఇక్కడికి వస్తే మాత్రం సూపర్ అనిపిస్తుంది. వాతావరణం సూపర్ ఉంది. మళ్ళీ వర్క్స్ కూడా చాలా, అసలు సీసీ రోడ్స్, ఎంత పెద్ద రైల్వే స్టేషన్. ఆశ్చర్యకరంగా ఉంది. నాకే ఆశ్చర్యమవుతుంది. వీడియో చేసి నాకే ఆశ్చర్యకరమవుతుంది. ఇక చూసే వాళ్ళకి మీకు ఎలా ఉంటుంది అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే ఇంత షార్ట్ టర్మ్లో ఇంత అత్యాధునికంగా ఉన్నతంగా డెవలప్మెంట్ అనేది మన కొత్తపల్లి రైల్వే జంక్షన్ అయితే జరుగుతుంది. సో ట్రైన్స్ కూడా అలాగే వస్తాయి. మీరు ఊహించిన విధంగా నెంబర్ ఆఫ్ ట్రైన్స్ మీరు అడగాల్సిన పని లేదు. వందే భారత్ కూడా మన కరీంనగర్ లైన్లో కూడా నడుస్తుంది. సో కామెంట్ చేయండి మీరేమంటారో, నిజమా కాదా అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మన ప్లాట్ఫామ్ నుంచి అయితే దిగి అక్కడ నుంచి పైకి వెళ్ళి దిగి మనం రిటర్న్ వచ్చాము. రిటర్న్స్ మళ్ళీ కొత్తపల్లి రోడ్. ఇక్కడికి వచ్చేసరికి మనకు 2 ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి కెనాల్ నుంచి వెళ్ళి దారి, కెనాల్ ఇది ఉంది కదా, ఈ కెనాల్ మన రైల్వే ట్రాక్ కిందకి వెళ్ళి బయటికి వెళ్తుంది. అండ్ వెళ్ళడానికి దారి ఉంది, పెడతా చూడండి. ఇలా వెళ్ళడానికి కూడా దారి కూడా ఉంది మనకు. రైల్వే ట్రాక్ అందరికి వెళ్ళి బయటకు వెళ్తుంది. అండ్ ఇలా ఇదేమో చిన్న వెహికల్స్, భారీ వాహనాలు పోవడానికి ఆడొకటి ఉందన్నమాట. సో అటు మనం బయటికి వెళ్ళి ఆ రైల్వే స్టేషన్ చూద్దాం. ప్రజెంట్ అయితే సరౌండింగ్ అంతా కూడా చూసుకోండి. ఇది పోతే కనిపించే చెట్లు అంతా కొత్తపల్లి ఊరు అన్నమాట, విలేజ్ ఇండ్లు. చలో రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్దాం ఇంకా. సో ప్రజెంట్ అయితే మనం ఇక్కడ నుంచి వెళ్ళి బయలుదేరాము ఇంకా. సో ఇక్కడ నుంచి వెళ్ళి ఇలా కిందికి వెళ్ళి, అంటే భారీ వాహనాలు పోవడానికి ఇది అనమాట, మినీ వాహనాలు పోవడానికి అక్కడ సైడ్ కెనాల్ నుంచి వెళ్ళి మనమైతే ఇందులోకి వెళ్తున్నాము. లోపల నుండి చూసారు కదా, రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్లోకి ఎంటర్ అయ్యి దీని కింది నుండి వెళ్తున్నాం మనం. చూసారా, మా విన్ను నాని నేనైతే ఇందులోకి వెళ్తున్నాము. గుహలాగా ఉంది, కింద కొంచెం వాటర్ రైడా. సో బయటికి వెళ్తున్నాము, ఇక్కడ నుంచి బయటికి వెళ్తాం అనమాట. అంటే ఇక్కడ మనకి కొత్తపల్లి నుంచి స్టార్టింగ్ రోడ్ చూపెట్టాను కదా, ఇటు సైడ్ అయితే కొత్తపల్లి మెయిన్ రోడ్ రోడ్ వస్తుంది. ఇటు సైడ్ వచ్చానమాట. ఇగో రైల్వే ట్రాక్, మళ్ళీ ఇది రైల్వే స్టేషన్ రైట్ సైడ్ ఉంటుంది. ఇంకా ఇది సీసీ రోడ్ వర్క్, మొన్న ఇంకా వాటర్ క్యూరింగ్ జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం మళ్ళీ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ మీకు క్లారిటీగా చూపెడతాను. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ దాకా స్ట్రైట్గా పక్కన ట్రాక్ చాలా పొడుగుగా ఉందన్నమాట రైల్వే స్టేషన్ అయితే డిస్టెన్స్. సో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అందరికీ. మన కరీంనగర్ కొత్తపల్లి రైల్వే జంక్షన్ గురించి డెవలప్మెంట్స్ అంతా చెప్పండి. ఇక్కడ దారి ఉంది, అంటే ఇక్కడ నుంచి కూడా రావచ్చు అనమాట. అక్కడ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది. మనకు రైల్వే స్టేషన్ రావడానికి ఒక 2-3 దారులు ఉన్నాయన్నమాట.
ఫైనల్గా వచ్చేస్తే మన రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ 2 ఫ్లోర్స్ వేసారు. ఇది వర్క్స్. ఇక్కడ సీసీ రోడ్ వర్క్ నడుస్తున్నాయి. కరీంనగర్ కొత్తపల్లి రైల్వే జంక్షన్ దగ్గరికి వచ్చాము. రైల్వే స్టేషన్ దగ్గరికి కంప్లీట్లీ ఇది మనకు ప్రస్తుతం నడుస్తున్న డెవలప్మెంట్స్ అయితే ఇది. పైకి వెళ్దాం. పైకి వెళ్ళి మన ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2, 3, 4 అయితే అన్ని క్లారిటీగా చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మనకు కొత్తపల్లి రైల్వే స్టేషన్ ఇదనమాట. కొత్తపల్లి రైల్వే జంక్షన్ రైల్వే స్టేషన్. ప్రజెంట్స్ అయితే ఇటు సీసీ రోడ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోతున్నాయి. అండ్ ఇతర సైడ్ కూడా రోడ్ ఉంది. మల్టిపుల్ దారి ఉన్నాయి, మార్గాలు అనమాట కొత్తపల్లి రైల్వే స్టేషన్ రావడానికి. అయితే ప్రజెంట్ ఇది మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ప్లాట్ఫామ్ ఎలా ఉంది ఏంటనే చూద్దాం. ప్రజెంట్ వర్క్స్ అయితే ఇది. ప్రజెంట్ అయితే పైకి వెళ్ళడానికి ర్యాంప్ వర్క్స్ అనమాట. ఇది పైకి వెళ్ళిన ర్యాంప్ వర్క్స్ ఇట్లా అటు సైడ్ మెట్లు ఉన్నాయి. 2 ఫ్లోర్స్ ఉన్నాయి. ఒక ర్యాంప్ ద్వారా వెళ్ళొచ్చు, మెట్ల ద్వారా వెళ్ళొచ్చు. ప్రజెంట్ అయితే మనం లోపలికి వెళ్ళిన తర్వాత మెట్ల ద్వారా వెళ్దామా ర్యాంప్ ద్వారా వెళ్దామా అన్నది అయితే చూస్తాను. ఇది అనమాట ప్రజెంట్ రైల్వే స్టేషన్ లోపల కింద. ఇది మనకి రైల్వే స్టేషన్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో. పైన రైల్వే స్టేషన్కి వెళ్దాం. ఇక్కడ నుంచి వెళ్తే మనకి ర్యాంప్ ద్వారా పైకి వెళ్ళొచ్చు. చూసారు కదా, ర్యాంప్ ద్వారా పైకి వెళ్తున్నాము. సో ఇలా వచ్చి పైకి వెళ్ళాలి. దారి ఉందా లేదా చూద్దాం. సో విన్నాను ఎత్తుకుంటా నేను. అమ్మయ్య, ప్రస్తుతము కొత్తపల్లి రైల్వే జంక్షన్ సంబంధించిన వీడియో ఇది. పైన ప్లాట్ఫామ్. అమ్మయ్య, ఇక్కడికి వచ్చేసాము. చూసారు కదా ఎంత మంచిగా రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ వర్క్స్ వస్తున్నాయో. పైకి వచ్చేసాము. అక్కడ మెట్ల దారి, ఇక్కడ ర్యాంప్ ద్వారా. ఇది మెయిన్ ప్లాట్ఫామ్ యాక్చువల్గా. ఇది మెట్ల దారి వచ్చి వస్తాము. ఇది లోపల. సో టికెట్ కౌంటర్స్, బుకింగ్ హాల్స్, వెయిటింగ్ హాల్స్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. పైకి వచ్చేసిన తర్వాత వెళ్ళొచ్చా. సో ఇది మనకి ప్లాట్ఫామ్ అనేది. ఇప్పుడే సీసీ రోడ్ అయితే వర్క్ అవుతారు. చూసారు కదా. కరీంనగర్ రైల్వే స్టేషన్ కంటే చాలా పెద్దదిగా మన కొత్తపల్లి జంక్షన్ అయితే అవుతుంది. చూసారు కదా, ఇది సీసీ రోడ్ వర్క్స్ అవుతుంది. దీని సెకండ్ ప్లాట్ఫామ్ మీద కూడా వర్క్ స్టార్ట్ అవుతున్నాయి. మెయిన్ ట్రాక్ ఇది. ఇటు వర్క్స్ అయితే నిజామాబాద్, ఇటు అయితే మనకు కరీంనగర్. కొత్తపల్లి రైల్వే జంక్షన్ మన కొత్తపల్లి రైల్వే స్టేషన్ అలీబాబా అద్భుత దీపం ఉంటుంది కదా, దానిలాగా మారిందనమాట. మన కరీంనగర్ రైల్వే స్టేషన్ కంటే చాలా పెద్దదిగా సడన్గా ప్రత్యక్షమైనట్టు అయింది కొత్తపల్లి రైల్వే జంక్షన్. ఒకప్పుడు పాత వీడియో చూడండి. పాత వీడియోస్కి ఈ వీడియోస్కి మీకు ఎంత డిఫరెన్స్ ఉందని మీకు అర్థమవుతుంది. మనకి ఇక్కడ వచ్చేసి ట్రాక్స్ వర్క్స్ ప్రజెంట్. అది మెయిన్ లైను. దాని తర్వాత అది టోటల్గా అయితే 6 ప్లాట్ఫామ్స్ ఏమో ఉన్నాయి కంప్లీట్లీ. 6 ట్రాక్స్ అంటే మెయిన్ ప్లాట్ఫామ్స్ అయితే 6 ట్రాక్స్. ఇదే ఉందన్నమాట రైల్వే స్టేషన్. మనం రైల్వే స్టేషన్ బిల్డింగ్లో రూమ్స్ ఉన్నాయి కదా, వర్క్స్ చూస్తున్నాం. వెయిట్, ఇదన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఫుల్ రషీగా రద్దీగా మారిపోతుంది అనమాట కొత్తపల్లి రైల్వే జంక్షన్ అనేది. ఇక్కడ వరకు మనం ఇప్పుడు మెట్ల ద్వారా దిగుదాం అన్నమాట. పైకి వెళ్తే ఇది మెట్ల ద్వారా. సో ఈ తరసని చూద్దాం. మన రైల్వే స్టేషన్ ఇటు బయటకు వచ్చిన తర్వాత ఎలా కనిపిస్తుంది వ్యూ. మనం ఇటు కొత్తపల్లి ఊరు నుంచి వచ్చాము. ఇది మనకి కరీంనగర్ టు నిజామాబాద్ వాటాంగ్ కనిపిస్తుంది కదా, కరీంనగర్ టు నిజామాబాద్ రోడ్. ఇటు సైడ్ కూడా వెళ్తే అటే వెళ్తుంది మళ్ళీ నిజామాబాద్ రోడ్ సైడ్. ప్రజెంట్ అయితే ఇది వినుదా. సో ప్రజెంట్ అయితే మెట్ల ద్వారా దిగుతున్నాము. ఈ విధంగా బయటకు వెళ్తున్నారు మన కింద. పైన అయితే కిందికి వచ్చేసాము. మధ్యలో అయితే అక్కడ లిఫ్ట్ ఉన్నట్లుంది అది తెలిసి. అయితే అది లిఫ్ట్ వస్తాం.
మీకోసం వచ్చేసి కొత్తపల్లి రైల్వే స్టేషన్ వీడియో అయితే చేశాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మనకు కరీంనగర్ రైల్వే స్టేషన్లో డెవలప్మెంట్ జరుగుతలేవు, కరీంనగర్ రైల్వే స్టేషన్ అసలు కరీంనగర్లో ఏం లేదు అనే వాళ్ళకు కొత్తపల్లి రైల్వే స్టేషన్ చూపెట్టండి. ఇక్కడ ఫ్యూచర్లో చాలా డెవలప్మెంట్స్ అవుతాయి, చాలా ట్రైన్స్ వస్తాయి, ఎవరు నిరాశపడద్దు. సో అందరికి షేర్ చేయండి. ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి వెళ్ళి మళ్ళీ మెయిన్ రోడ్కి వెళ్ళేది వీడియో చూపెడతాను. కొత్తపల్లి రైల్వే జంక్షన్ నుండి ఇప్పుడు నేను మళ్ళీ కొత్తపల్లి ఊళ్ళోకి వెళ్తున్నాను. ప్రజెంట్ అయితే చూడండి, ఇక్కడ రీడింగ్ వచ్చేసి 176 ఉంది. అక్కడికి వెళ్ళే వరకు ఎంతవరకు వస్తుందో చూద్దాం. అండ్ ఇక్కడ ఒక వచ్చే స్టాప్ ఉంది కదా, ఇది మనకేంటంటే ఈ రోడ్ వచ్చేసి డైరెక్ట్గా మనకి కరీంనగర్ టు నిజామాబాద్ హైవేకి వెళ్తుంది అనమాట. ఈ విధంగా కూడా వెళ్ళొచ్చు మెయిన్ రోడ్కి వెళ్ళాలంటే. ఇక లేదు మనము డైరెక్ట్ కొత్తపల్లి ఊర్లతో కరెక్ట్కి వెళ్ళాలంటే మాత్రం అయితే ఇది రోడ్ అనమాట. ఇటు డబల్ లైన్ రోడ్ ఉంది, అటు డబల్ లైన్ రోడ్. మన ఇళ్ళకి వచ్చినాం ఇక్కడికి. ప్రజెంట్ అయితే మేము ఇందులోకి వెళ్ళి వచ్చాము. ఇట్లా వచ్చామన్నమాట, ఇట్లా వచ్చాము. మధ్యలో ఒక చిన్న కెనాల్ ఉంది, ఆ కెనాల్కి వేరే దారి చేసేది చిన్న కాలం చేస్తారు. ఇక్కడ రైట్ స్ట్రైట్కి వెళ్తే మనకి కొత్తపల్లి ఊరు, కొత్తపల్లి మున్సిపాలిటీ. స్ట్రైట్కి వెళ్తే అక్కడికి వెళ్తున్నాము. నాకు తెలిసి కొత్తపల్లి అక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది. అంటే విలేజ్ ఇండ్లకొండ రైల్వే స్టేషన్కి ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీకోసం అయితే మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను. మీరు సపోర్ట్ ఎంత ఇస్తారో అంత తగ్గట్టు వీడియో చేస్తాను. మంచి కంటెంట్ మంచి క్వాలిటీతో అయితే తెస్తాను. నేను కూడా ఎక్విప్మెంట్ చాలా కొనుక్కుంటున్నాను మీకోసం అని చెప్పేసి మంచి కంటెంట్ ఇవ్వడానికి. చూసారు కదా, మనమైతే రైల్వే స్టేషన్ దగ్గర నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చరికి ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ 1 మీటర్ వచ్చిందన్నమాట. కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. మన సేమ్ ఇక్కడ చూసారు కదా, రైలు పైకి వెళ్ళేటప్పుడు అలాగే ముందుకెళ్ళి వెళ్ళాము. ఇప్పుడు ఇటు వచ్చాము మనం. ఇక్కడ నుంచి వెళ్తే మనం యథావిధిగా కరీంనగర్ టు నిజామాబాద్ హైవేకి ఇటు టచ్ అవుతుంది. సో ఈ వీడియోకి ముగిస్తున్నాను. వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీడియో నెక్స్ట్ సీజన్ బై బై చేసి కీప్ వాచింగ్ వరపతి. బాయ్ చెప్పండి, బాయ్ బాయ్ బాయ్. సో ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ షేర్ చేయండి. వీడియో నెక్స్ట్ టిల్ దెన్ బై బై జై హింద్, కీప్ వాచింగ్ వరపతి. బాయ్ బాయ్ అండి. ఇంకా వెళ్తున్నాను, ముగిస్తున్న వీడియో ఇక్కడికి.